ఇండియా యొక్క ప్రెసిడెంట్ చూసినట్లయితే ఒక ట్రైబల్ ఆవిడ ఈరోజు దేశానికి ప్రెసిడెంట్గా ఉంది. తను వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకి స్టార్టప్స్ గురించి కూడా బడ్జెట్లలో పెట్టడం చూసాము. అలాగే ఎస్సీ ఎస్టీల గురించి ప్రధానంగా ఈ బడ్జెట్లో ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. రానున్న రోజుల్లో ఈ బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకు ఉండే పాత్ర ఏంటి, మీ గవర్నమెంట్ చూపుతున్న చొరవ ఏంటి అంటే ఏమంటారు? సో 2024-25 బడ్జెట్ లోపల తీసుకుంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి మేము జరిపినటువంటి కేటాయింపులు సుమారు 1.5 లక్షల కోట్లు దళితులకు కేటాయించడం జరిగింది. అట్లే 1.2 లక్షల కోట్లు ప్రముఖ పథకాలైనటువంటి స్టాండప్ ఇండియా, ట్రైఫెడ్, గిరిజన బిడ్డలు చదువుకోవడం కోసం, గిరిజన ఉత్పత్తుల కోసం, గిరిజనుల స్కూల్ లెవెల్కే కాకుండా ఇంకొంచెం హయ్యర్ ఎడ్యుకేషన్కి పోతున్నప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి హాస్టల్స్ కానీ, స్కాలర్షిప్ల విషయంలో కానీ ట్రైఫెడ్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. సో మేము ఒక గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేసినా, ఒక దళిత బిడ్డను రాష్ట్రపతిగా చేసినా, ఒక మైనార్టీని రాష్ట్రపతిగా చేసినా, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి లక్ష్యాన్ని ఈ దేశానికి చెప్పాలనుకుందే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి లక్ష్యం తప్ప ఏదో మాటలు చెప్పి చేతులలో దూరం ఉండేటోళ్ళం కాదు. మేము మాటలు ఏం చెప్తా ఉన్నామో చేతులలో కూడా అదే చేస్తూ ఉన్నాం. అందుకనే ఈ సమాజం ఒక సామాజికమైనటువంటి బాధ్యతతోటి అటు దళితుల పట్ల, గిరిజనుల పట్ల సమభావనతోటి పోవాలనేటువంటి లక్ష్యంతో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా పైకి ఎదిగినప్పుడు మాత్రమే ఈ సామాజిక సంతులిత, సోషియో ఎకనామిక్ బ్యాలెన్స్ జరగాలని కోరుకుంటున్నాం. కాబట్టి